Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటి అంటే how to pass probability and complex variables. ఓకే, ఇది కొన్ని బ్రాంచెస్ కి మాత్రమే ఉందండి. ఎవరెవరికి? జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూర్, జేఎన్టీయు గురజాడ, విజయనగరం. ఓకే, అండ్ కొన్ని అటానమస్ కాలేజెస్ వాళ్ళకి కూడా ఉందండి. ఇది ప్రతి ఒక్క యూనివర్సిటీ వాళ్ళకి R23 రెగ్యులేషన్ అండి మనం చెప్పేది. ఈ R23 రెగ్యులేషన్లో మీకు 5 యూనిట్స్ ఉన్నాయి. బట్ నేను చెప్పినవి అండ్ మనకు వచ్చినటువంటి యూనిట్స్ అవి క్లియర్ యూనిట్స్ మాత్రమే చెప్తాను. ఇందులో 2-3 యూనిట్స్ అనేది నేను చెప్పలేదు, బట్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా కష్టం, అందుకని అవి చెప్పట్లేదు. 1, 4, 5 మాత్రం చెప్తాను. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్, రైట్? ఈ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్లో డామ్ షూర్ క్వశ్చన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మీరు ప్రాబబిలిటీ శాంపుల్ ఈవెంట్ అంటే ఏంటిది, నార్మల్ ఈవెంట్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటిది, అండ్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఈ డెఫినేషన్స్ అన్నీ వచ్చి ఉండాలి. అండ్ ఒక క్వశ్చన్ కంపల్సరీ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఓకే, అంటే పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఏం లేదండి, ఒక వేరియబుల్ ఇచ్చేసి e⁴ x 0 దిస్ వేరియస్ ఫ్రమ్ వే టు వేర్, ఫైండ్ దట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. నేను కావాలంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి, వాటి రిలేటెడ్ వీడియో నేను ఇస్తాను, అది డామ్ షూర్ వస్తుంది. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండి ఇది. అండ్ 1 సెకండ్, ర్యాండమ్ వేరియబుల్స్లో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ షూర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేస్ థీరం. ఓకే, బేస్ థీరం అండ్ బేస్ థీరం మీద ప్రాబ్లమ్స్ అండి చాలా చాలా క్లియర్గా ఉన్నాయి మన ప్లేలిస్ట్లో, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మరి మీకు పాయిజన్ ఉందా అండి? జస్ట్ సెకండ్, డెన్సిటీ బైనామియల్ పాయిజన్ గాసెన్. ఓకే, బైనామియల్ పాయిజన్ గాసెన్ ఉంది. కంపల్సరీ బైనామియల్ పాయిజన్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ గాసెన్ ఇంకొకటి కొత్తగా ఇచ్చారండి, ఇది నేను చెప్పలేదు, రేలియన్ అండ్ గాసెన్ యూనిఫామ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, యూనిఫామ్ సమ్ రేలియన్ ఎక్స్పోనెన్షియల్. ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బైనామియల్ పాయిజన్ మన దగ్గర చాలా క్లియర్గా ఉంది. అసలు బైనామియల్ ఏంటి, పాయిజన్ ఏంటి, మీన్ వేరియన్స్ బైనామియల్కి ఎలాగ అనుకుంటాము, పాయిజన్కి ఎలాగ అనుకుంటాము, వీటి రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటిది, వాటికి టేబుల్ ఇస్తే ఎలా చేయాలి, టేబుల్ ఇవ్వకపోతే ఎలా చేయాలనేది చెప్పాను. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, షూర్ షార్ట్ ఈ యూనిట్ మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు బేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ యూనిట్ కాంప్లెక్స్ వేరియబుల్స్. దీన్ని మన ప్లేలిస్ట్లో నేను కాంప్లెక్స్ ఏమని పెట్టానంటే కాంప్లెక్స్ వేరియబుల్స్ అని పెట్టినాను. కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్ ఉందండి, డిఫరెన్షియేషన్ అనుకుంటా, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమని పెట్టాను, కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్. మీకు వచ్చేసి 4th యూనిట్ అండి, మీరు కాంప్లెక్స్ వేరియబుల్స్ అనొచ్చు, నేను వేరియబుల్స్ పెట్టాను, డిఫరెన్షియేషన్ చూసుకోండి. ఇది ఎక్కడ 2, 3 ఫస్ట్ యూనిట్, 4, 5, 6, 7, ఇది 8, 9, రైట్? ఈ 8, 9లో మరి నేనేం చదవాలి అనే వాళ్ళకి చెప్తాను. చూడండి, మీ సిలబస్ ఒకసారి చూసినట్లయితే అనలిటిక్, హార్మోనిక్, కాంజుగేట్, మిల్నే థామ్సన్. ఎస్, ఇక డామ్ షూర్ పక్కా క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అని అంటే అనలిటిక్ ఫంక్షన్. అనలిటిక్ ఫంక్షన్ ఏం లేదు బేటా, ఒక ఫంక్షన్ ఇచ్చేసి అనలిటిక్ అవుతుందా లేదా చెక్ చేయమంటారు. అనలిటిక్ అంటే ఏంటిది, ఇట్ సాటిస్ఫైస్ ద కాచీస్ రీమన్ ఈక్వేషన్స్. అవునా, అంటే ఇండైరెక్ట్గా అనలిటిక్ అని అడగొచ్చు. అండ్ సిఆర్ ఈక్వేషన్స్ ప్రూఫ్ ఉందనుకుంటా, మీకు చెప్తాను ఆగండి, ఈ రెగ్యులేషన్ వాళ్ళకు ఉందా, జస్ట్ సెకండ్, ఫైండింగ్ హార్మోనిక్ అనలిటిక్ సిఆర్ ఈక్వేషన్స్. మీకు కాచీస్ రీమన్ ప్రూఫ్ కూడా చూసుకోండి, నేను చెప్పాను అనలిటిక్ మీద ప్రాబ్లం లేదంటే కాచీస్ రీమన్ ప్రూఫ్ అండ్ ప్రాబ్లం షూర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హార్మోనిక్ అంటే ఏంటిది, కాంజుగేట్ హార్మోనిక్, హార్మోనిక్ కావచ్చు, కాంజుగేట్ హార్మోనిక్ కావచ్చు, వాటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్
లాస్ట్ వన్ ఏంటంటే మిల్నే థామ్సన్ మెథడ్. అనలిటిక్ ఫంక్షన్ని మిల్నే థామ్సన్ యూస్ చేసి ఎలా కనుక్కుంటాము ఏంటండి? అనలిటిక్ని మిల్నే థామ్సన్ నేను చెప్పాను యూస్ చేసి ఎలా కనుక్కుంటాము. లేదు అని అంటే ఒకటి ద గివెన్ కాంజుగేట్ కాంప్లెక్స్ ఈజ్ సంథింగ్, ఫైండ్ ద రియల్ పార్ట్. రియల్ పార్ట్ ఇచ్చి ఇమాజినరీ కనుక్కోమంటారు, ఇమాజినరీ ఇచ్చి రియల్. లేదంటే మిల్నే థామ్సన్ యూస్ చేసి అనలిటిక్ అని ఎలా చేస్తాము. ఓకే, షార్ట్ ఇక్కడ ఈ ప్యాటర్న్లోనే వస్తుంది. అండ్ లిమిట్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ వీటి యొక్క డెఫినేషన్స్, అనలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటిది, హార్మోనిక్ ఏంటిది, కాంజుగేట్ హార్మోనిక్ ఏంటిది, సిఆర్ ఈక్వేషన్స్ ఏంటిది, ఇవన్నీ తెలిసి ఉండాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. ఓకే, మన దాంట్లో కూడా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అని పెట్టాను. 5th యూనిట్ ఏంటది మీకేమైనా ఇచ్చారంటే కాంప్లెక్స్ వేరియబుల్స్ ఇంటిగ్రేషన్. మామూలుగా దీన్ని మనం జనరల్గా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అంటాము. ఓకే, ఇది చాలా ఈజీ అండి, మీరేం టెన్షన్ పడద్దు. క్వశ్చన్ నెంబర్ AB వస్తుంది 10లో అండ్ 11లో AB. మీకు సిలబస్ చూసినట్లయితే జస్ట్ సెకండ్, లారెన్స్ కాచీస్ కూడా ఉంది కదా, వితౌట్ ప్రూఫ్, ఈక్వేషన్స్ ఆఫ్ డెఫినెట్. ఓకే, టేలర్స్ అనలిటిక్, కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా, సింగులారిటీస్. జస్ట్ సెకండ్, పోల్స్ ఉందా అండి? రెసిడ్యూస్ పోల్స్ అనేది మీకు లేదు. జస్ట్ సెకండ్, యాక్చువల్గా మీ ముందు వాళ్ళకు వచ్చేసి పోల్స్ అండ్ రెసిడ్యూస్ మీద ఉందండి, కానీ మీకు అది లేదు. కాబట్టి ఇక్కడ ఏం అడుగుతారంటే లైన్ ఇంటిగ్రల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది షూర్. అండ్ కాచీస్ ఇంటిగ్రల్ థియోరం మీకు ఉంది. అండ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా మీద కంపల్సరీ ఐదర్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం అడగవచ్చు. ఈ ఇంటిగ్రల్ అంటే జనరల్గా చేస్తాము, రైట్? ఇంటిగ్రల్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అంటే ఏంటిది? nth టర్మ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం ఇంటిగ్రల్ ఫార్ములా. షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, వస్తే ఇంటిగ్రల్ థీరం రావచ్చు. అండ్ ఇంటిగ్రల్ ఫార్ములా అది వేరు, పవర్ n ఉన్నప్పుడు చేస్తాము. ఓకే, బట్ షూర్ వస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే లారెన్స్ కాచీస్. ఓకే, కంపల్సరీ లారెన్స్ కావచ్చు అండ్ కాచీస్ మీద కాచీస్ రెసిడ్యూ ఉందండి, నేను లేదనుకున్నాను. లారెన్స్ కావచ్చు, మీకు ఇంకేముంది, టేలర్స్ ఉందా? టేలర్స్ అండ్ లారెన్స్. ఓకే, టేలర్స్ అండ్ లారెన్స్ సిరీస్ ఇచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటారు, ఇది షూర్ వస్తుంది. అండ్ దీనితో పాటు కాచీస్ రెసిడ్యూ థియరం వితౌట్ ప్రూఫ్ ఉంది. అంటే కాచీస్ రెసిడ్యూ మీద ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఇస్తారు. అందులో ఏమేమి ఉంటాయి? పోల్స్ ఎలా కనుక్కుంటాం, రెసిడ్యూస్ ఎలా కనుక్కుంటాం, ఎంత పోల్ ఎలా, నార్మల్ పోల్ ఎలా అనేది షూర్ చూసుకొని వెళ్ళండి. ఇదే ప్యాటర్న్లో అడుగుతారు. ఇంకొకటి ఏంటి అంటే జస్ట్ సెకండ్ బేటా, ఇంకా సింగులారిటీ అని అది కూడా ఉందండి బిడ్డ మీకు. పవర్ సిరీస్ సింగులారిటీస్ మీద ఉంది. సైన్ కొసైన్ ఇవాల్యుయేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కాచీస్ ఇంటిగ్రల్ థియరం అని అడగవచ్చు, కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అని అడగవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవాల్యుయేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కావచ్చు అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అడగొచ్చు. ఆర్ ఇంకొకటి ఏంటి అని అంటే సింగులారిటీస్. ఓకే, సింగులారిటీస్ మీద ప్రాబ్లమ్స్. ఈ వాలిడేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. కాచీస్ ఇంటిగ్రల్ థియరం ఉంది, థియరం మీద ఇంటిగ్రల్ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఉన్నాయి, లారెన్స్ టేలర్స్ కూడా ఉన్నాయండి. కాచీస్ రెసిడ్యూ పోల్స్ ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీరు షార్ట్ ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ ఇంటిగ్రల్ థియరం అంటే ఏంటిది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. డిఫైన్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా అని అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద లారెన్స్ సిరీస్ అని అడుగుతారు. డిఫైన్ ద సింగులారిటీస్ అని అడుగుతారు. అండ్ స్టేట్ ద కాచీస్ రెసిడ్యూ థియరం. డిఫైన్ పోల్ ఏంటి, ఎంత పోల్ ఏంటి, రెసిడ్యూ ఏంటి. ఓకే, ఇవన్నీ షార్ట్లో కవర్ అయితే. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సెకండ్ థర్డ్ యూనిట్ మాత్రం నేను మీకు చెప్పట్లేదు, ఎందుకంటే నేను అది చెప్పలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేను. ఓకే,
ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.